ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఇది సొరకాయ టమాటో చట్నీ అండి. చాలా రుచిగా ఉండే సొరకాయ టమాటో చట్నీని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మన ఛానల్లో చూపిస్తున్నాను. దానికోసం లేత సొరకాయ అండి, ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను. చూడండి, ఇట్లా పీల్ తీసేసి మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండి. నేను ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొన్ని పల్లీలు, 4 టమాటోలు, వెల్లుల్లి, కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా నా ఛానల్‌ను ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్‌కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పల్లీలను వేపుకోవాలండి. వితౌట్ ఆయిల్ వేపుకోవాలి పల్లీలను. ఎప్పుడు కానీ పల్లీలు వేపుకునేటప్పుడు నార్మల్ టు లో ఫ్లేమ్‌లోనే వేపుకోవాలండి. అప్పుడే పల్లీలు మంచిగా వేగుతాయి. లేదంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. కలుపుతూ మంచిగా అన్ని వైపులా కలిసేటట్టు వేపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ అన్ని వైపులా సమానంగా వేగేటట్టు వేపుకోవాలి. పల్లీలను ఎప్పుడు కానీ ఇట్లా కలుసుకుంటే వేపుకుంటేనే మంచిగా వస్తాయి. నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్రతి చట్నీలో పల్లీలు కానీ నువ్వులు కానీ ఉంటే చాలా బాగుంటుందని టేస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది పల్లీలు. ఇట్లా అంటే పొట్టు రావాలి, అప్పుడు మంచిగా వేగినట్టు. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మిర్చి వేయించుకోవాలి. ఇలా మిర్చి వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేయాలండి. మిర్చితో నట్టుగా ఆవుల్లోనే వేగుద్ది, చాలా బాగుంటుంది. మిర్చి అనేది దించే ముందు మనం జీలకర్ర వేయాలి. ముందు వేస్తే జీలకర్ర మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిర్చిని తీసే ముందు వేయాలి. ఇప్పుడు మిర్చిని తీసివేయాలి. ఇప్పుడు ఇదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమే వేయాలండి, ఆయిల్ ఎక్కువ వేయొద్దు. మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి. సొరకాయ అనేది లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. సొరకాయను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. దీంతో నట్టుగా మనము టమాటోలను కూడా వేసి ఉడికించుకోవచ్చు. చూడండి, కొంచెం చింతపండు, 2 రెమ్మల చింతపండు, టమాటో, ఒక 3 టమాటోలు కట్ చేసుకున్నాను నేను. కొంచెం కరివేపాకు ఇందులోనే వేస్తున్నాను. తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుతూ మూత వేసి మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. కావాలంటే ఇందులో కొంచెం మనకు ఉడకడానికి ఉప్పు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేద్దాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నీరు అనేది ఎలా వస్తుందో చూడండి. ఉడికిన కొద్దీ నీరు సొరకాయలో నుంచి టమాటోల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా చట్నీ. హెల్తీ కూడా. సొరకాయ అనేది చాలా చలవ చేస్తుంది. ఇందులో మనం వాడే ప్రతి వెజిటేబుల్ హెల్తీ కోసమే అండి. కరివేపాకు, కొత్తిమీర, టమాటో ఇవన్నీ హెల్తీ పర్పస్లోనే కాబట్టి చాలా ఆరోగ్యకరమైన పచ్చడి అన్నట్టు. ఈ ఎండకు నాకు సొరకాయ అనేది చాలా చలవ చేస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ తీసుకోవాలి. ఏ రూపంలోనైనా పప్పు కానీ, పచ్చడి కానీ, కూర కానీ, ఎలాగైనా జ్యూస్ కానీ తీసుకుంటే ఇది వెయిట్ లాస్ వాళ్ళకు కూడా మంచిదండి. ఇటువంటి డైట్ ఫుడ్లో కూడా వాడవచ్చు. ఎటువంటి డైట్ ఫుడ్లోకైనా ఇది వాడొచ్చు సొరకాయ అనేది.
చూడండి మన కూరగాయలన్నీ ఎలా ఉడికిపోయినాయి. సొరకాయ, టమాటో ఇంత చక్కగా ఉడికిపోయినాయి మెత్తగా. చూడండి ఇట్లా అంటే కట్ అయిపోతున్నాయి. ఇట్లా అంటే కట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు స్టవ్లు బంద్ చేసుకోవాలి. మొత్తం అందులో నుంచి వాటర్ అనేవి ఎగిరిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిచ్చుకుందాం. జార్లోకి వేపుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి వేసి, ఇప్పుడు సొరకాయ వేపుకున్న ఉన్నది కదండి మిశ్రమం, అది కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అనేవి లాస్ట్కి వేయాలండి, ఇప్పుడే వేయవద్దు. పల్లీలు మెత్తగా పట్టుకోవద్దు. ఇది పచ్చడి అంతా అయిపోయినాక లాస్ట్కి ఒకసారి బంద్ చేసే ముందు పల్లీలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి తగ్గట్టు మన సొరకాయ ముక్కల మీద 1/2 స్పూన్ ఉప్పు వేసాము. ఇప్పుడు ఇంకొక కొంచెం 1/2 స్పూన్ వేస్తున్నాను. మనకు చూడండి సొరకాయ ముక్కలన్నీ ఇలా నలిగినప్పుడు పల్లీలు వేసుకొని కొంచెం పలుకుగానే ఉంచుకోవాలండి, బాగా మెత్తగా నలుపుకోవద్దు పల్లీలను. చూడండి పచ్చడి అనేది ఇలా రుబ్బుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోకుండా బాగానే ఉంటుంది, కానీ నేను తాలింపు వేస్తున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు కొంచెమే ఆయిల్ పట్టుద్దండి, ఎక్కువ పట్టదు. ఎందుకంటే కూరగాయ ముక్కలన్నీ ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి కొంచెమే ఆయిల్ పడుతుంది. చూడండి ఆయిల్ వేడైపోయింది. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు వేసుకుంటే చాలా టేస్టీ వస్తుంది తాలింపుకు ఎప్పుడు కానీ. ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఇది నెయ్యి తాలింపు అయినా పెట్టుకోవచ్చు అండి, కానీ ఆయిల్ తాలింపు నేను పెడుతున్నాను. చూడండి ఇప్పుడు ఇది వేడి వేడి సొరకాయ టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.